అవికా వైన్స్ ప్రేక్షక మహాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మరి మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఏం చేయాలి? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. గట్లనే పక్కనున్న గంటను టింగు టింగుమని కొట్టుండ్రి. అప్పుడే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మన వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఎవరిని నొప్పించడానికి మాత్రం కాదు, కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే. ఇంకా చిన్న పిల్లల కొరకు మాత్రం అస్సలు కానే కాదు. మరి మీరెంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 83కి వచ్చేసాము. మరి లేట్ చేయకుండా మన వీడియోలో ఏం జరగబోతుందో వెళ్ళి చూసేద్దామా? అయ్యో జర ఆగుండ్రి. కొంచెం వీడియో నచ్చితే లైక్ చేయండి దోస్తులు. గట్లనే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మళ్ళీ కామెంట్ కూడా చేయండి. ఈ మధ్య కొత్తగా హైప్ ఆప్షన్ వచ్చింది, హైప్ కూడా కొట్టుండ్రి. ఏం పోయింది? ఏంటి స్వప్న, ఇప్పటికే లేట్ అవుతుందంటే త్వరగా కానివ్వు. లేట్ అయినా ఏం నష్టం లేదు సురేష్. ఇంకా వారం రోజుల దాకా మళ్ళీ నీతో టైం స్పెండ్ చేయను కదా. మళ్ళీ వారం అంటావు ఏంటి స్వప్న? నువ్వేం చెప్తావో చెప్పు మీ అమ్మకి. నేనైతే వారం రోజులు మినిమం, అంటే మ్యాక్సిమం 9 నెలలు డెలివరీ అయ్యేదాకా. అది కూడా తెలీదా నీకు సురేష్? తెలియదు. నువ్వు చెప్పు, చెప్తా నేర్చుకుంటాడు. ఇక తిరిపోరాడు మనకి ఏం తెలియదు, ఎట్లా తెలుస్తుంది? అడు గంట పెద్ద కంపెనీ ఎట్లా నడిపిస్తాడు అనుకుంటాను. నువ్వు నీ అవ్వ ఇద్దరు కలిసి రోజు చెప్తా ఉంటే ఇని నడుపుతాడు. ఆయనకేడా తెలుస్తుంది? లోగా మొత్తం మీ ఇద్దరు ట్రైనింగ్ తోటే నడవట్టే. సురేష్ ప్లీజ్ ఒక పిజ్జా ఆర్డర్ పెట్టవా? పిజ్జానా? మళ్ళీ జంక్? అబ్బా ప్లీజ్ సురేష్, ఇది లాస్ట్ అంటే లాస్ట్. ఇప్పటికి ఎన్నిసార్లు లాస్ట్ అన్నావు? మమ్మీకి తెలిస్తే ఊరుకోదు. మీ మమ్మీకి ఎవడు చెప్తాడు? ఇప్పుడు రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్ప అన్నట్టు ఏమైనా మమ్మీ అనుకుంటూ కూర్చుంటాడు. ఇక లేనే లేదు, వీడి గోల్ ఏందో. స్వప్న, నేనైతే త్వరగా ఇంటికి వెళ్ళిపోతాను చెప్తున్నాను. ఎందుకు సురేష్? ఈవినింగ్ వరకు వెళ్ళొచ్చు కదా. నువ్వు ఇంత లేట్ చేస్తున్నావు. మళ్ళీ నేను ఎప్పుడు రిటర్న్ అవ్వాలి చెప్పు? అదిగో మమ్మీ కాల్ చేస్తుంది. మేము ఇక్కడికి వచ్చినా కూడా ప్రశాంతంగా ఉండనియది. ఎప్పుడు ఫోన్లు చేయాలి, ఏం చేస్తున్నది అది, ఏం చేస్తున్నావు నువ్వు అని మొత్తం పూస వచ్చినట్టు చెప్పాలి. బ్యాంకాక్కి పోయినప్పుడు కూడా ఎంత పెట్టుకుందో నా మీద. క్యాన్సిల్ అయిపోయింది ట్రిప్పు. ఇప్పుడుగా రాగే నాకు కొడుకు పుట్టని, పుట్టినాక మూతి మీదకి వెళ్ళి దాన్ని తట్టు చేస్తాను నేను. చూడు నీ కొడుకు నీ మూతి మీదకి వెళ్ళి నీ అవ్వ మూతి మీదకి వెళ్ళి అంటాడు కానీ మీ అత్తనేమన్నాడు చూడు. మమ్మీ, మధ్యలో తలనొస్తుందంటే కొంచెం కాఫీ తాగడానికి వచ్చాం మమ్మీ. వెళ్తాం, ఇంకా జస్ట్ 5 minutes అంతే. బాగానే ఉంది మమ్మీ. నా మీద ఏందో ప్రేమ ఉన్నట్టు బిల్డప్. ఓకే మమ్మీ, ఓకే వచ్చేస్తాను. ఓకే బాయ్. చూసావా, నేను చెప్తూనే ఉన్నాను, మమ్మీ లేట్ ఎందుకు అయిందా అని అడుగుతుంది. నువ్వు ఈరోజు ఆఫీస్కే వెళ్ళావు కదా సురేష్, నాతో ఇలా టైం స్పెండ్ చేస్తే ఏమవుతుందట? అది కాదు స్వప్న, వర్షం పడితే ప్రాబ్లం అవుతుంది కదా, పడక ముందే రిటర్న్ కమ్మంటుంది నన్ను. వర్షం పడితే రేపు వెళ్తావు, అయితే ఏంటట? మొత్తానికి నన్ను వెళ్ళనిచ్చేటట్టు లేవుగా. నో, నేనేది చెప్తే నువ్వు అదే వినాలి, మన బేబీ కోసం. నిజంగా స్వప్న, మన బేబీ ఎప్పుడు బయటకు వస్తుందో ఏమో. కొంచెం ఆగు, ఇప్పుడే 9 నెలలు కావాలి ఇంకా. అది ఎప్పటికప్పుడు నిన్ను ప్రెగ్నెంట్ అని చెప్పి పడేస్తాందిరా, నువ్వు ఊకే పడకు. ఆగు, అత్తాంది నా బిడ్డ అత్తాంది. బేబీ విన్నావా? కారు నా బిడ్డదే, కారు సప్పుడు అవుతుంది. అయ్యో నీగ్గా అనుకున్నది బిడ్డ, అదిగాక నీళ్ళు పోసుకున్నది ఆగలేవు వచ్చేదాకా. దానిగ్గా అనుకున్నది కారు దొంగ బొడ్డి, నా నడుమిర కొట్టి నన్ను ఇడ ఊసబెట్టి నాటకాలు దొబ్బుతుంది. హారన్ కొట్టిండు గొయ్యి అంటుంది. దీని రోగం పాడగాను దడుచుకుంటూ ఒకటేసారి ఏందో పిడుగుపడ్డట్టే ఏవట్టే. మరి గిన్నె ఉండే బదులు గట్టి పోయి చూడచ్చు కానీ గిన్నె ఉండి వరతాన్నావు. పోతాన్నా ఓగలేనుకోవాలి, ఊరుకోండి మీ నోట్లే మన పోయని. వచ్చిందాన్ని తొందర బాకరిచ్చిరాన్రి, జపన వడ్డీ ఉండ్రిగా ఆకలి అవుతుంది. గూళ్ళే చిన్న పక్షి గుడ్డు కదా రెక్కలు వచ్చినట్టు మీ అత్తకు రెక్కలు వస్తాయి ఇప్పుడు. ఇక చూడే, దానికి రెక్కలు కూడా అవసరం లేదే, వేరే ప్లేన్లోనే ఎక్కుతుంది అది. వెళ్ళానే మరి మీ అత్త ఆయనతో ఏరోప్లేన్ లెక్క ఎక్కెప్పుడన్నా మధ్యలోనే కూలిపోతుంది అది. వస్తుంది అబ్బా, అచ్చమ్మ గుడి ముందట ఆడుకునే లెక్కనే వరుతుంది. అయ్యో అత్తమ్మ మెల్లగా ఇళ్ళ పడి క్యాంత.
చిట్టి తల్లి, నా బుద్ధి తల్లి, నా బంగారు తల్లి, నా బంగారు తల్లి బొజ్జలా చిన్న బంగారు తల్లి ఉన్నది అని. ఆ చిన్న బంగారు తల్లి కాకపోతే పెద్ద బంగారు తల్లి ఉంటుంది ఎందుకు ఇప్పుడే. మిస్ యూ సో మచ్ మమ్మీ. ఎన్ని రోజులైంది బిడ్డ నిన్ను చూడక. మమ్మీ నేను ఇక్కడనే ఉంటా, ఇక డెలివరీ అయినాక కూడా ఇక్కడనే ఉంటా. డెలివరీ అయినాక కూడా ఇన్న ఉంటుంది అట్నే వింటానావా? ఉంటుంది ఎందుకుంటుంది? నువ్వు ఉన్నావు కదా దానికి సకల సాకిరి చేయడానికి. ఎంతసేపు పట్టుకుంటారే ఇలా పట్టుకోడు పాడుగాను. అయ్యో నిద్ర పోతాన్రా ఏంది నిల్సోనే? అట్లానే అనిపిస్తుంది పెద్దమ్మ. ఓ రాన్రిగా ఏ గీనేమంటారా ఏంది? వచ్చిన వాళ్ళ కడుపులు మాడన్నా ఇంటికి పోయి పట్టుకొని వండుండ్రి. ఇళ్ళ మోకాలు అంగడి పోతే ఇళ్ళది ఇవాళ అయితట్టు లేదు. పాపం చాలా రోజులకు కలుసుకున్నారు కదా, ఎఫెక్షన్ ఉంటుందిలే ఆ మాత్రం. చూసిండు కదా ఆంటీ, ఇంకొంచెం టైం పడుతుంది. ఇంకొంచెం టైం పడుతుందా? ఓకే పర్లేదు. అవును పసి, నాకు విషయం చెప్పు. ఇదోతి దీని అమెరికా ముఖం అంగడి పోతే ఇదేందో నన్ను పట్టుకొని తలిగింది. నీకు అక్క కొడుకు ఎవరు? అక్క కొడుకా చెల్లి కొడుకా? అప్పుడేమో అన్నావు, చెప్పు పోసి. నీకు నేను చెప్తా. నువ్వు నాకేనాడన్నా తిండి పెట్టినవా, నన్ను ఒక పూట భోజనానికి పిలిచినవా? నేను నీకెందుకు చెప్తా పుక్యానికి? అవ్వా నాకేం చెప్ప సాధన లేదే, ఆకలి అవుతుంది సత్తా అన్న. అయ్యో అవునా పోసి, కూర్చో కూర్చో, వస్తాలే, ఒక నిమిషం ఆగు, ఒక 5 నిమిషాలు ఓపిక పట్టు. హాయ్ అత్తమ్మ, బాగున్నారా? అబ్బో గీడొచ్చిండేందే, నేను పోతా. ఏ ఆగే, తినకుండా పోతే చంపేస్తా నేను. ఇక సురేష్ అత్తే మంచి అనిపించదే నాకు. ఇక మా ఆడబిడ్డ అత్తే ఆడరాడా వేను కూపుకుంటా. నేనున్నా కానీ నీకెందుకు ఆగు. అత్తమ్మ స్వప్న. లే బిడ్డ లేవు, ఇక అల్లుడు వచ్చిండు, అల్లుడిని మాట్లాడియకపోతే మళ్ళీ అలుగుతాడు. దీని రోగం పాడుగాను ఇంకెక్కువ ఓవర్ ఎత్తుంది కానీ కావాలనే మన ఇక్కడ నిల్చోబెట్టాలని నాటకాలు ఆడుతుంది అది. లే 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 దుడ్డాను కదా హై హై అన్నట్టు లే లే అనబట్టేది. అల్లుడు అడుక్కునేది చచ్చిందని చూస్తానా, నువ్వేనా అది దీనవరుడు పాడగాను. బిడ్డను పట్టుకోవడం అయిపోయింది, అల్లుని కూడా బిగ్గిత పట్టుకుంటుంది ఏంది ఇది? పట్టుకునే తట్టే కొడుతుంది కదా. అల్లుడు నా బిడ్డే నిన్ను తండ్రిని చేసింది. అడు కొడుకు పుట్టినాక ఇక నిన్ను డాడీ డాడీ అంటాడు. కొడుకు డాడీ డాడీ కాకపోతే మమ్మీ మమ్మీ అంటాడు డాడీని. ఏం సుత్తి పాడుగాను. మీ అత్త కొడుకు అని ఫిక్స్ అయినట్టున్నది కానీ. అవునే, కొడుకే పుట్టాలి, ఆయనతో బిడ్డ పుట్టిందనుకో మనల్ని చంపదింటది. థ్యాంక్ యూ అత్తమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో అల్లుడు, నువ్వు నాకు థ్యాంక్స్ ఎప్పుడు కాదు అల్లుడు, నా బిడ్డకి చెప్పాలి, నాకు సిగ్గు అవుతుంది. అంత పట్టిదే దొంగబొడ్డి. సిగ్గు అవుతుంది అంటుంది, అల్లుని పట్టుకుంటుంది. నిజంగా సిగ్గు అయితే గట్లా పట్టుకుంటుందా ఎవరన్నా? అబ్బా ఎంత క్యూట్ ఫ్యామిలీయో, అందరూ ఎంత బాగున్నారో. నాకైతే ఎవ్వరూ లేరు. ఈ వేస్ట్ గాని కనీసం ఇక్కడికి రారా అన్నా రావట్లేదు, పారిపోయాడు. మమ్మీ డాడీ ఇక్కడ వస్తాండి, నువ్వు కొంచెం మంచిగా మాట్లాడు. అవునరాని, నువ్వు కూడా మీ అత్త లెక్క ఊరికిపోయి పట్టుకుంటలేవు మీ ఆడబిడ్డను. నేను ఊరికిపోయి పట్టినదే కదా, నన్ను అంబాడుకుంటా పోయి పట్టుకున్నదే కది. అల్లుడు ఎగ్గిది మనదే పొలం, ఎగ్గి నీళ్ళల్లో నువ్వు మంచిగా స్విమ్మింగ్ చేయొచ్చు. ఇంకేంటత్తమ్మా, ఇప్పుడు మనం ఫుల్ హ్యాపీ చేద్దాం, మీరు కూడా పదండి. ఏ సురేష్ నువ్వు గట్ల నాకు, నువ్వుకి గట్లనే అంటావు, నాకు సిగ్గు అవుతుంది. దీని సిగ్గు సిట్ట కార్తె కుక్కలు వచ్చేతుకపోను. ఇడ ఆకలే మునుగుతుంది, కడుపు గాలి మునుగుతుంది అంటే వీళ్ళ సోద్యముడు అది తెగది. అల్లుని పట్టుకొని గన్లా దునికి చిమ్మింగు ఎత్తదట. ఒవ్వ ఇడ గిన్ని ముచ్చట్లు కాబట్టే నేను ఎప్పుడు తినాలి, ఎప్పుడు గోషి దగ్గరకు పోవాలి, ఇవన్నీ ముచ్చట్లు ఎప్పుడు చెప్పాలి వాళ్ళందరికీ. సురేషుదా, మనం మంచిగా దేవునికి మొక్కుకుందాం, కొడుకు ఊడతాడు మంచిగా. నేను మొక్కుకున్నా, నువ్వు కూడా మొక్కుకో, మంచిగా తిందాంపా. నేను వెళ్ళాలి అత్తమ్మా. ఏ పోయావుతి, ఊకే పోతా పోతా అంటావు. మంచిగా ఇక్కడ 2 రోజులు ఉండి ఎంజాయ్ చేసిపోవచ్చు. నువ్వు నేనేమన్నా తక్కువ చేస్తాను నన్ను నీకు? ఏ అలా కాదు అత్తమ్మా. మరి ఇంకేంటి, మన ఇల్లేనా మన ఊరేనా? నీకేం నొస్తుంది బర్రదానా? ఇక్కడ చేసి పెట్టేది నేను. 4 రోజులు ఉండమంటావు, 40 రోజులు ఉండమంటావు.
ఆకలి అవుతుంది కావచ్చు, తొందరగా పోదాం పాండి. ఇప్పుడు వచ్చింది దారికి. అయ్యో స్వప్న ఇప్పుడే పిజ్జా తినదమ్మా, తనకి పోతుందో లేదో ఫుడ్. మమ్మీ నేను తింటా, నాకు మస్తు ఆకలి అవుతుంది. ఇప్పుడు కూడా పిజ్జాలు బజార్లు తినడం అవసరమా అని మనం చెప్పి తింటది అనుకుంటాను. అది సురేష్ ఉంటే పీతిరిగద్దలకి ఎత్తది, ఎగురుతుంది. ఎందుకు ఎగురది? ఇప్పుడు చూడు, నేను దాన్ని మాట్లాడిచ్చుడు కూడా మాట్లాడియ్యా. మెసేజ్ చేసినా రిప్లై ఇయ్యదే, మాట్లాడినా అస్సలు సప్పుడు అయ్యేది. బాగున్నావా స్వప్న అంటే కూడా సప్పుడు అయ్యేది. చూడు ఈసారి నేను కంగ్రాచులేషన్స్ చెప్పా, ఏం చెప్పా చూడు, దాని రోగం తిరగాలి. రాంగ రాంగ మంచిగా పిజ్జాలు తిన్నారు, గందికే దానికి ఆకలి అవుతలేదు. ఈ బర్రెది కూడా ఏం మింగచ్చిందో, గందికే ఆకలి లేదు, మన్ను లేదు. నాకేమో ఆకలి సత్తా అన్నాడా, పొద్దుగాల సంధి ఏం దిక్కులేదు. అయ్యో పోషి, ఎందుకు తినలేదు? టిఫిన్ చేయలేదా? ఇక టిఫిన్లు టఫిన్లు తినుకుంటా కూర్చుంటే ఇవన్నీ ఇప్పుడు ఏడవోవాలి కడుపులకు. కడుపు ఖాళీ ఉంచుకుంటా నేను. ఏమన్నా తినేది ఉంటే ఇలా ముచ్చట వడుతుందా లేదు ఇవాళ. నువ్వన్నా చెప్పకపోయినావు బేబీ నీ దోస్తుకు, తొందరరా నువ్వు నాకు ఆకలి అవుతుందంటే ఊరికి వస్తుంది నీకోసం. నువ్వు అమెరికావు కదా, అమెరికా వాళ్ళ కోసం మా ఊరికి వస్తుంది. అయ్యో వాళ్ళని ఇబ్బంది పెట్టడం దేనికి? అవును పోసి, చెప్పనే లేదు. ఇది ఎవరి అవా వా 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 కడుపు నొప్పి నొప్పి నొప్పి. రాణి అత్తయ్య తొందరగా రమ్మను, ఆకలిస్తుంది ఇక్కడ అందరికి. రమ్మంటానండి. ఏ అమెరికా బొడ్డికి ఏం పుట్టింది, ఊకే నా మీద పడుతుంది. చూ, తింటప్పుడు దీని పక్కకే కూసవద్దు, నన్ను తిననియది మా అన్నది అది. అవ్వ బిడ్డో, దీని టార్చర్ పాడగాను, దీని మొగుడిని ఎంత టార్చర్ చేస్తుందో ఇది. అడిగిందే అడుగుతుంది. ఆహా, ఆయనతో నేను నిజం చెప్తే నన్ను ఆయనతో పాతి పెడతారు గీన్నే. నేనెందుకు చెప్తా, నేను చెప్పా. నువ్వు కింద పడి గిలగిల కొట్టుకున్నా చెప్పా. నువ్వు ఒక్కనాడన్న భోజనాలకు పిలిచినావా, ఒక్కనాడన్నా తిండి పెట్టినావా, నేను నీకెందుకు చెప్తానే. జరిగే చింపిరి చుట్టుదాన, ఇది అడ్డం ఉంటే ప్రపంచమే కనబడతలేదు, దీని జుట్టే ఉన్నది గొడుగు లెక్క. ఏమే సప్న, ఇంకేంది ఇక కొడుకుని ఎత్తుకొని తిరుగుతావు ఇక నువ్వు. కాంగ్రాట్స్ బింగ్రాట్స్ ఏందో అంటారు కదా. థ్యాంక్ యూ ఆంటీ. కంగ్రాచులేషన్స్ స్వప్న. థ్యాంక్ యూ ఆంటీ. ఆమె ఏడత్తమ్మా? మామయ్యకు కొంచెం బిజినెస్ పని ఉంటే పోయిండు, ఇక అత్తడో రాడో. ఇక అల్లునికి ఆకలి అయితే లేదా, ఎంతసేపు నడువుండ్రి. అవునత్తమ్మా, నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి, వర్షం పడితే కష్టమవుతుంది. అయ్యో ఉండవా అల్లుడైతే? ఉండ ప్లీజ్, ఈ ఒక్కసారికి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటా, వారం రోజులు. సరే అల్లుడు. డ్యాన్స్ చేస్తుంది ఏందో ఇప్పుడు ఆయన తాళ్ళుని పట్టుకొని. చేస్తుంది మళ్ళీ సిగ్గు అవుతుంది అంటది. తేండి ఆ గావర అవుతుంది మీ ముచ్చట్లు పాడుగాను. ఓ అనసూయ, పెడతావా లేదా తిండి? అయ్యి ఆగలేవు. అవునే రాని, దీని రాని మొక్క మంగళపోతే ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుంటది. పెట్టిగా పెడతా అత్తమ్మా. ఇట్రా ఏందత్తమ్మా? ఇగో కూరలు ఎక్కెక్కుంచకు, చూసుకుంటాయి కొంచెం. గిన్ని పట్టుకొచ్చినవేందే కూరలు, ఇంట్లో కొన్ని తీసి పెట్టమని చెప్పిందా లేదా? కొంచెం తీసినత్తమ్మా. కొంచెం తీసినయిందే, దీని రాని మొక్క మంగళపోతే కొంచెం పట్టుకరా, బాగా ఆడబెట్టు అని చెప్పిన ఇంట్లో. ఇటాంగు ఏంటిదత్తమ్మా? ఇగో కూరలు చూసుకుంటుంచు, బగ్గెయ్యకు. మటన్ కూర ఎక్కెయ్యకు, చికెన్ కూరనే వెయ్యు. మటను గింతంత వేసినట్టు వెయ్యి, గంతే. సూప్ వెయ్యు, గంత తెచ్చింది దీని రాని మొక్క మంగళపోతే. ఏళ్ళ కొంచెమే ఉందత్తమ్మా, ఈ ఆయన తొడగొడితే అయిపోతుంది, మళ్ళీ ఇంటికి మోసుకపోవడం వాటిని. ఒర్రకు ఏమొడతాను, వాళ్ళు ఇంటారు మళ్ళా. ఇంట్లో పెట్టినా అని గట్టి ఒర్రకు, అది ఆయన ఇంటికే వస్తుంది చిన్నత్త. ఏమొర్ర తీయండి అత్తమ్మా, చెప్పింది తినబడ్డది కదా. గింతంత ఉంచు, మళ్ళా అడిగితే ఇయ్యకు మటన్ అయిపోయిందని చెప్పు. చికెనే ఉంచు. మమ్మీ చికెన్ కూడా నాకు కావాలి, ఫ్రై చేసుకొని రేపేళ్ళుండి తినచ్చు. వినబడ్డదా? చికెన్ కూడా ఎక్కయ్యకు, వట్ట అన్నం పెట్టు. రెండోసారి చల్లబొట్టు పోయిగా. రేపేళ్ళుండి మళ్ళీ తెప్పించుకోవచ్చు, తీయండి అత్తమ్మా. ఫ్రెష్ తినాలే, అంత నిన్నటి మొన్నటి వేడి వేసుకొని తింటే మంచిది కాదు సప్నకు. ఇంకా బోటి కూర వడదేమన్నాడే నిన్ను. బోటి ఇంట్లోనే పెడితే అయిపోవు కదా. బోటి కూర పట్టుకొచ్చింది, ఇంకా చికెన్ ఒక్కటి తెస్తే అయ్యేపోవు. వండినవన్నీ దేవునికి పెట్టద్దా అత్తమ్మా. ఇంకా లివర్ కూర అన్ను తలకాయ కూర గింతంత పట్టుకొచ్చిన. ఇక్కడున్నాయి అవి, ఇంట్లోనే పెట్టమంటారు కదా, అది దేనే లేను.
దీని రోగం పాడుగాని ఇంకా గవి కూడా తెస్తా అనుకుంటానవా? ఏంది మమ్మీ? లివర్ కూర ఉన్న తలకాయ కూర ఇంట్లోనే పెట్టించిన బిడ్డ. లేకపోతే ఈ రాని మొక్కబుది మొత్తం కథం చెప్తుంది, ఆగం పట్టిస్తుంది. మంచి పని చేసినావు మమ్మీ. మటన్ కూడా తెచ్చిండేంది మమ్మీ? మటన్ ఇంట్లో ఉన్నది బిడ్డ. మెత్తటి మెత్తటి ముక్కలన్నీ దాచిపెట్టిన, కిందలన్నీ బొక్కలు వేసిన. ఇంటికి ఎప్పుడు పోతానో ఏమో. అన్ని వెరైటీలు ఉన్నాయి ఇంట్లో. మంచిగా తిని ఇప్పుడు కూడా కడుపు నిండా తిను. సురేష్కి కూడా అరుసుకో. ఇప్పుడు వండినవి అన్నీ ఇంట్లో ఉన్నాయి కదా మమ్మీ? చికెన్ ఒకటే లేదు స్వప్న. మమ్మీ ఏంది ఇది? నాకు చికెన్ అంటే కూడా ఇష్టం అని తెలుసు కదా. ఇవన్నీ ఉండగా చికెన్ ఎందుకు స్వప్న? అంత బాయిలర్ కోడి మంచిది కాదు. ఇవైతే తిను కదా. మమ్మీ నేను నీకు ఏం చెప్పినా? నాకు చికెన్ ఫ్రై కూడా ఉండాలని చెప్పిందా? మళ్ళీ అన్నతోటి తెప్పిస్తే తీ స్వప్న. రేపు మంచిగా ఫ్రెష్గా వండిస్తా ఫ్రై. ఎప్పుడు ఇట్లా వేస్తారు మమ్మీ? నేను తీసి పెడతా దానికి వెళ్ళకుండా. అయ్యో ఇవాళ నన్ను చంపేటట్టే ఉన్నారు కదా ఆకలికి. వీళ్ళింటికి భోజనానికి అచ్చడేమో గాని గిట్ల ఏవట్టే. అయ్యో వస్తున్నా పెద్దమ్మ, ఒక్క నిమిషం. మమ్మీ నాకు వదిన కనీసం విషెస్ కూడా చెప్పలేదు, కంగ్రాట్స్ అనే చెప్పలేదు తెలుసా? సురేష్కి చెప్పింది గంతే. ఆనే రాని స్వప్నకు కంగ్రాచులేషన్స్ చెప్పినవానే? అయ్యో అనసూయత్త, అప్పటి నుంచి నేను రాని స్వప్న కంగ్రాట్స్ అని ఓరుతా ఉంటే ఇంటనే లేదు. ఇక సంతోషంలో ఉన్నది కదా అని నవ్వుకున్నాం. ఇక ఈ టైంలో వాళ్ళకి చెవులు ఎడిన పడతాయి, చెవులు మందమవుతాయి. కంగ్రాచులేషన్స్ స్వప్న. థ్యాంక్ యూ అక్క. కంగ్రాచులేషన్స్ స్వప్న. సురేష్ వాటర్ తాగుతావా? వద్దొద్దు. చూసినవాని నేను చెప్తే పట్టించుకుంటాను మొద్దు మొక్కది. అన్నం తినే ముందు నీళ్ళు కావన్నా అని అడుగుతాంది మొగుడిని అటు తిరిగి. కావాలని నాతో మాట్లాడొద్దని నాటకాలు. దాని బొందా సావని. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ రాణి. సరిత బాగున్నావా? బాగున్నాను సురేష్, మీరు బాగున్నారా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నవ్వకే సంపుతా నిన్ను. బేబీ మీ సార్కి ఫోన్ చేయకపోయినవే? చేస్తానులే. వాడెక్కడొస్తాడు, వాడు రానే రాడు. అందరి ముందట నా ఇజ్జత్ తీసుకోడు తప్పితే ఏం లేదు. ఏదో పని ఉందటనే వెళ్ళాడు. మమ్మీ డాడీకి ఫోన్ చెయ్యు. చేత్తా బిడ్డ చేత్తా. అన్నయ్య ఎందుకు రాలే మమ్మీ? అన్నయ్య లీవ్ పెడితే అయిపోతుండే కదా. ఇక ఆపడి గల్తాడు తీయే. మామయ్య కాత్తమ్మా, రమ్మనుండి తొందర. మామయ్యకి ఎప్పుడు బిజీ ఉంటాడు. హలో, ఏడున్నావు? తాళం వేసింది ఇంటికి. ఈ తాళం పాడుగాను. ఎంతసేపు ఆ తాళాన్ని పట్టుకొని ఊగులాడతావు? ఇక్కడ మన పొలానికి రమ్మంటే వచ్చిందా? అందరు బిడ్డ వచ్చిందా? బిడ్డ వచ్చింది, అల్లుడు వచ్చిండు, అందరు నీ కొరకే చూస్తాండు. రమ్మంటే అత్తలేవు. నాకు మోషన్స్ అయితేనే నేను రాను. నీ మోషన్స్ పాడుగాను. ఏం గంతగానం తింటివి మోషన్స్ అనబడితివి? నాకేమో వచ్చేసావది. దీనికి అగ్గి పెడితే తిందామని కూసున్నాం గడ అన్ని పెట్టుకొని ఇప్పుడు దొడ్డి గురించి మాట్లాడుతుంది. చూసావరాని ఇట్లా చేస్తాడు ఆ వేస్ట్ గాడు. మొత్తం ఎక్కడికి పోయినా నా ఇజ్జత్ తీస్తాడు. అసలు నాకు మొగుడు ఉన్నాడా లేడా అన్నట్టుండదు. పోనీండి ఆంటీ, మీరు బాధపడకండి. మళ్ళీసారి వస్తారు తీయండి అంకుల్. నేనే పిలుస్తా అంకుల్ని. ఏందో జీవితం, అందరు ఎంత మంచిగా కూర్చున్నారు ఇక్కడ. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అందరినీ చూస్తుంటే. మీరు మా ఫ్యామిలీయే అనుకోండి ఆంటీ, బాధపడకుండ్రి. ఇక లాస్ట్ టైం అడుగుతాన్నా, అత్తవా రావా? అత్తనేమో ఇంత చికెన్ ముక్కేస్తా, మటన్ బొక్క కూడా ఎత్తా. రాకపోతే మాత్రం మళ్ళా ఇయ్యమని అడగద్దు. నేనేం అడగతి, నాకే మోషన్స్ అయిపోతాన్నా అంటే చికెన్ అంటది, మటన్ అంటది, బొక్క అంటది. రాకు ఇంటికి కూడా రాకు. కూర మొత్తం అయిపోయినాక రేపేళ్ళుండి ఫోన్ చేస్తగప్పుడు రా. వచ్చి ఇంటికి వచ్చి కూరలు తిన్నవో నీకుంటదిగా. గట్టి గొర్రకి కూరలు అంటావు, మోషన్స్ అంటావు, అల్లుడింటి ఏమనుకుంటాడు చెప్పు. గట్టి గొర్రకు మన అల్లుడేనాయే, వరుత ఏమైతుంది? అవు సురేష్, నువ్వేమన్నా అనుకుంటానవా నేను గిట్ట మాట్లాడితే? ఏమనుకోను అత్తమ్మ, మాట్లాడండి. వింటానవా? సురేష్ ఏమన్నాడు? పెట్టేయ్యా. నీకోసం చూసి ఆటకత్తాంది. ఇప్పటికీ నేను 2 సార్లు తిందు. 2 సార్లు ఎంకరమనే 10 సార్లు తిందు. గంజి దగ్గర జరుపుకోవే, అందులోనే కూరలు కలుపుకొని తినేసేయ్యా. ఆంటీ తీసుకోండి. అమ్మో, కర్రీస్ చాలా ఎక్కువ వేసావురా. నేను చాలా తక్కువ తింటాను. రైస్ కూడా ఎక్కువైంది. ఇంకా ఆంటీ నేను చేశాను, చాలా టేస్టీగా ఉంటాయి, తిని చూడండి. ఇగో పెద్దమ్మ. అబ్బా నా బంగారు తల్లివే నువ్వు. ఒక బొడ్డి నన్ను విలువనే లేదు చూసినావే. నువ్వు వెళ్తే అత్తి.
ఫోన్ తీ పెద్దమ్మ, ఎవరు వెళ్తే ఏంది పాటు? ఏమేమి వేసినవే? చికెను, బోటి, మటన్. చికెన్ ఎందుకు వేసినవే నాకు? ఇక చికెన్ తీసి మటన్ ఇంక ఇంత వేసుకురాపో. నువ్వు తిను పెద్దమ్మ, ఇది తీసుడు అది వేసుడు ఎందుకు? నువ్వు తిన్నాక నేను మళ్ళీ మటన్ వేస్తా, తిను. చూస్తేనే నోరు ఊరుతుంది. ఇగోవే, ఒక్కదాన్ని వడ్డించుతావేందే? నేను కూడా వడ్డించుతా అంటున్నావు. ఏ పాటు ఊరికి ఆడికిడికి వచ్చి ఏం చేస్తావు పనులు? శరతన్న కూడా ఉంటే మంచిగా ఉండు, కానీ బర్రెది ఎవరిని విలువది. ఆనే అమ్మమ్మకు కూడా ఒక ప్లేట్ ఆడ పెట్టే. పెడతా బర్రెది ఏమంటుందో అని భయం అవుతుంది. అమ్మమ్మ, ఇక్కడ చెట్టు కింద పెడతా, తిను. తింటనే కడుపు చల్లగుండా పెట్టు. కూసో బిడ్డ కూసో, ఆయన తెత్తంది. కూర్చుంటా మమ్మీ. గిది నెలకే పురటి నొప్పులు పడుతుంది కదా. బిడ్డో కింద కూర్చునే వాయింత, నీకోసం మంచం తెప్పించిన బిడ్డో, మంచంలో కూసో. సరే మమ్మీ. చూసినావా సురేష్, మమ్మీ నన్ను ఎంత మంచిగా చూసుకుంటుందో. నా కోసం మంచం తెప్పించింది అక్క నుంచి. నీ బొందనే మోసుకొచ్చింది నేను రాజు. సురేష్ అన్నయ్య తినండి మీరు కూడా. ఒక్క 5 minutes. వద్దంటే స్వప్న పిజ్జా తినిపించింది నాతోని. పిజ్జా ఏ పాటి గింత అంత బెడ్ ముక్కుంటది, గదే పాటి ఇట్లా తింటే గట్లా అరిగే పీక్తుంది. తిను సురేష్, మళ్ళీ నా బిడ్డకు ఆకలి అవుతుంది. తిను సురేష్, నాకు ఆకలి అవుతుంది. నువ్వు తిని స్వప్న. పోయినా నాకు తెచ్చి. నాకు కూడా తెచ్చి. అదంటే కడుపుతోటి ఉన్నది, ఆకలి కావుతలేదు. ఈ బర్రె మొక్క తాగుతేంది, అల్లుడు తినకముందే తింటుందట లపలప. ఈ ఫ్రైట్ ఒకటే ఉన్నది బిడ్డ. ఒకటి తాగేసిన మమ్మీ ఆల్రెడీ. అల్లునికి ఇవ్వవా మరి? ఇదైతే నాకే, తింటప్పుడు తాగుతా. మిచ్చ మొక్క ఇదైతే కడుపుతోటి ఉన్నప్పుడు అవన్నీ తాగకపోతే ఏమవుతుంది, సస్తవావే. రాని సురేష్కు థమ్సప్ పోయి, ఏ ఫైట్ అది తాగుతుందట బిడ్డే. తాగుతుందా సురేష్ థమ్సప్? పర్లేదు ఏదైనా తాగుతా. మా తాగుతాడు సురేష్, నా బిడ్డ కోసం ఏదన్నా చేస్తాడు. బర్రెది మటన్ కూరలా మొత్తం బొక్కలు వేసి పాడైంది కదా. గిరాని పాపం మెత్తటి మా ఎరుకు వచ్చింది, నాకు నవ్వుల రాదని. ఆగో చూడు, మటన్ గంజు దాని పక్కకే పెట్టుకున్నది. చికెన్ ఏమో గిటి వారేసింది. వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి రాణి. మా మమ్మీ సురేష్. అనసూయ వండిందా? చాలా బాగున్నాయి. అనసూయ అత్తకేడా అంగుతుంది, కోడలతోటే వేపించింది అన్నీ. మరేవో మమ్మీ అంటే దిగి పిల్ల, నీళ్ళు పోసుకున్న పిల్ల అంటే మమ్మీ నేర్పించింది ఇవన్నీ వంటలు మా వదినకు. నీ బొంద దానికి వంటలు చేయొస్తుంది, ఇంకా నాకు నేర్పుతుంది. పెళ్ళైన కొత్తలు ఒక్కరోజు దాని వంట తిన్నా సచ్చిన, ఇంతవరకు ముట్టలేదు దాని వంట. దానికట వంటలు వస్తాయట, ఇది నాకు నేర్పించిందట. అసలు వదినకు వంటలే రాకపోతుండే పెళ్ళైన కొత్తలా. అవును స్వప్న, అసలు వంట అంటే ఏంటిదో కూడా తెలియదు నాకు. ఇప్పుడే తెలుస్తుంది. రానికి ఎందుకు వెళ్తుంది అంటే ఏందో. తల్లి బిడ్డలు ఇద్దరు వంటలు ఎక్స్పర్టులు. ఎన్ని హోటళ్ళల్లో పనిచేసిండ్రో ఏమో వంట మనుషులు లెక్క. వాళ్ళకే బాగా తెలుసు. ఒక్కొక్కటి ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి మోడిఫై చేసి ఇగో ఇట్లా తయారు చేసింది మా మమ్మీ. నువ్వు కవే అల్లుడు ముందట ఏం చెప్తావు, నాకు సిగ్గైతుంది. నీ బొంద ఏం చెప్పిందే అది? వంట నేర్పిందని చెప్తే దానికి సిగ్గుపోవడం ఎందుకే? దీనికే సిగ్గు అవుతుందా? దీనికి వంట నేర్పుతానే. నువ్వు కూడా నేర్చుకున్నావా స్వప్న? దానికి తినుడు తప్పితే వండుడే నుంచి వస్తుంది. ఇక్కడ ఆంటీ, నేను పెళ్లి చేసుకొని అత్తగారి ఇంటికి వెళ్ళిపోయాను కదా, నాకు నేర్పించే టైమే లేదు మమ్మీకి. ఎప్పుడు వదిన చుట్టే తిరుగుతుంది. మరి పెళ్లి కాకముందు ఏం పీకినవే? అప్పుడు నేర్చుకోరాదా? బర్రెదట నా చుట్టూ తిరుగుతుందట. అట్లా తిరిగితే ఎప్పటికో బక్కగా అవుతుండే అది. బర్రె కూర్చున్నట్టు కూర్చుంటుంది అట, నా చుట్టూ తిరుగుతుందట. సూపర్ మమ్మీ నువ్వు. అసలు నీలాంటి మమ్మీ ఎక్కడుండదు లోకం మొత్తంలో. కోడలికి అసలు ఎవరన్నా వంటలు నేర్పిస్తారా మమ్మీ? నాకైతే మా అత్తమ్మ ఇంతవరకు ఒక్క వంట నేర్పియలే. ఇక అందరు పని మనుషులే కదా స్వప్న, ఇక వంటలు నేర్చుకున్నాడు ఎందుకు తీ. తను ఇంతవరకు ఒక్క వంట చేయలేదు మా ఇంట్లో. సురేష్, ఓకే తిను తిను బిడ్డ తిను. రాని నువ్వు కూడా తినే. ఇప్పుడే తినకే, అడ్డాన్లు ఎవరు చేస్తారు? తిన అత్తమ్మ. అడ్డానాలు చేసి అందరు తినడు అయిపోయినాక మెల్ల తినవుతి. ఇప్పుడే తినేం చేస్తావు? ఏమన్నా పని పాట ఉన్నది ఇప్పుడు? పండుడేనే. నేను కూడా నీతోటి తిందుగానే, ఒక్కదానివే తింటావా? ఎటు కాకుండా చేస్తావు. తిను,
ఆ బర్రెది కూర మొత్తం దాచి పెడుతుంది మళ్ళా నీకు ఉంచనియది. నీ కూర పాడగాను, కూర ఉంటే ఏంది లేకపోతే ఏంది, నువ్వు కూడా తినే. నేను లోపల ఆల్రెడీ కొంచెం తిన్ననే ఉర్రకు. ఈ బర్రెది మొత్తం నాతోటే వడ్డానలు చేపిస్తుందని తెలుసు నాకు. 4-5కి తినుడు ఉంటుందని ముందే తెలుసు. అంత ఆకలవుడు పెట్టింది, ఎట్లా అనిపించింది. దబ దబ తిన్నా 4 ముక్కలు మంచిగా తిన్నా లేదా? తిన్నా. ఇప్పుడు మళ్ళా తిన్నానా కొంచెం అయితే? నువ్వు తినే మంచిగా, నీకెందుకు, నేను తిన్నా అని చెప్తున్నా కదా. సరే అని రాని ఇక మటన్ కానీ జిట్నుకే అదైతే తినుండత్తమ్మా, నేను వేస్తా కదా. నీకు అన్నం ఓడబెట్టమన్నాడే నాకు, ఈ చికెన్ ఓడబెట్టమన్నాడు. ఇక బోటి ఉన్న మటన్ కూర ఎత్తే తిందు కదా. అందరి ముందట తింటే మంచిగా ఉండదు అత్తమ్మా, ఇంటికి పోయినాక తినుండ్రి. నేను అందుకే గిటి మూలకు కూర్చున్నా, గిటి దిక్కు తిరిగి తినుకుంటా బొక్కలు గట్టిసిరచ్చని. ఇంకెందుకే ఇక మటన్ ఉన్న బోటి కానీ జిట్నుకు. బర్రెదానికి ఎంత తిన్నా ఆగడే, దీని బర్రెకిన వారెత్తే గంత కూరేసిన అన్నంలా ఇంకా కావన్నట. అన్నం ఎందుకు వేసినావు అనబట్టే. నేను అందుకే అన్ననే ఫస్టే గంజి మీద పెట్టుకొని తిను సపడేక, నీకు ప్లేట్ ఎందుకు అందులో అన్నం ఎందుకని. వదిన కొంచెం కూరయ్యు. అగో గదే నావేని అరుచుకున్నాడు. ఆడబిడ్డ ఇంటికి వచ్చింది, నీళ్లు పోసుకున్నది, దానికి మంచిగా పక్క కూర్చొని అరుచుకోవాలి. గది అడిగేదాకా ఇవ్వని. ఏగాడ భార్య భర్తలు కూర్చున్నారు కదా అత్తమ్మ, నేను ఆడికి ఏం పోవాలి? మీరు చూడండి కదా, అటు తిరుగుండి. ఏం కావాలి బిడ్డి? మమ్మీకి ఇదంతా ఎట్లనో ఉన్నదే చికెన్. అయ్యో చికెన్ మంచిగా లేకపోతే ఏంటి బిడ్డ? ఇంకా మటన్ ఉన్న బోటి తిను. చికెన్ తినబుద్ధి అవుతుంది కానీ అస్సలు టేస్ట్ వస్తలేదు మమ్మీ. ఇట్లా అన్నదంటే ఇదేదో ప్లాన్ ఎత్తుంది అన్నట్టు. నా బిడ్డ మంచి తిన్నది. మటన్లు బోటీలు గై బలమే తినే అంటే దిక్కు మళ్ళీ బయలారు కొడి చికెన్ తింటా అంటది. అంత సీన్ లేదమ్మా, మటన్ 1 కిలో తిన్నది, బోట్ 1 కిలో తిన్నది. ఇప్పుడు చికెన్ మీద ఏదో ప్రయోగం చేసేటట్టున్నది, అందుకే నాటకాలు ఆడుతుంది. రొట్టె బిడ్డ ఎండుకోయినాక మళ్ళా దగ్గరికి ఫ్రై చేపించి తినిపిస్తా. తినిపించుడేంది, దానికి తినరాదా? అది సంగతి. ఇప్పుడు చికెన్ దానికి ఫ్రై చేసి పెట్టాలి. మళ్ళా ఆ ఉన్నదాన్ని మొత్తం నూనె పోసి మార్చి పెడితే కమ్మ మింగుతుంది. కరెక్ట్ చెప్పినావు మమ్మీ, మొత్తం ఫ్రై చేస్తానన్న తింటా కావచ్చు. తిను స్వప్న, తిను బిడ్డ తిను. నువ్వు అడి తిరిగే రాని, నా బిడ్డ తినంగా చూడకు. ఇప్పుడే నా బిడ్డకి ఏం కావాలో చూడమంటే కానీ దరిద్ర మొక్కదాన. అసలే నా బిడ్డ నీళ్ళు వసుకున్నది, అట్టి మనిషి కూడా కాదు. దానికి జిట్టు కొడుతుంది, ఇది ఏమైనా జిట్టు కాళ్ళ మొక్కది. మమ్మీ అంత కడుపున వచ్చినట్టు అనిపిస్తుంది. అయ్యో బిడ్డ నేను చెప్తలేనా, కందుకే గడి తిరుగుమన్నా అది. నేను అటు తిరిగింది బిడ్డ, తిను. కొంచెం సూప్ అయ్యే మమ్మీ. దీనికి ఇటు అనుడు ఆలస్యం లేదు, అటు కడుపు నొత్తందట. ఇష్టి కొడతావా అని అనగానే దానికి కడుపు నొస్తుంది, నేను ఇటు తిరగంగానే దానికి కడుపు నొప్పి పోతుంది. దీని ఇష్టి కగ్గి పెడితే. అవును, ఈ వేస్ట్ మొక్కపు దానికి వాంతులు అయితే అన్నయ్య, అసలు తింటలేదు, ఏందేందో అన్నారు కదా. పస్స పంది తిన్నట్టు తింటుంది. వచ్చిన కానుంచి 2 స్ప్రైట్ బాటిల్ తాగింది, మటన్లు మింగుతుంది, బోటిల్ మింగుతుంది. వాసన అంటలేదు, కక్కస్తుంది అంటలేదు, పంది మింగినట్టు మింగుతుంది. నేను దీనికి వాంతులు అవుతాయి, కళ్ళు తిరిగినట్టు అవుతుంది అంటే 5 నెలల దాకా ఉంటుంది కదా, ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నా. ఇంత జావ వేసి ఇవ్వచ్చు అనుకున్నా. దీని తినుడు పాడుగాను. ఇంతకుముందు కంటే ఇంకెక్కనే తింటుంది కానీ తక్కువ తింటలేదు. ఇంకేంది ఇక, తల్లి బిడ్డలు ఇద్దరు కమ్మగా తినుండ్రిగా. బిడ్డ నీళ్ళు పోసుకున్నదని తల్లి సంతోషపడుతుందని బిడ్డ. మింగుండ్రి. పాపం రాజు కూడా ఉంటే ఎంత మంచిగా ఉంటుండేనో. మంచిగా గిట్లా ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఆఫీస్కి పోతాడు, ఇట్లాంటప్పుడన్నా సెలవు పెట్టి ఎంజాయ్ చేయాలి. అమ్మో, పోంగానే రాజు కోసం తీసిపెట్టిన కూరలు ఇంకేమైనా పెట్టాలి. ఈ బర్రెది ఉన్న మొద్దుది పోంగానే ఇల్లు అంత ఎత్తుకుతారు, ఎక్కడెక్కడ ఏం కూరలు దాచి పెట్టింది, ఎక్కడెక్కడ ఏం పెట్టిందని. ఎక్కడున్నా పసిగడతారు వాసనకు. వీళ్ళకి ఎట్లా అరుగుతుందో, వాళ్ళు ఏం మనసులో నిజంగా అర్థమే కాదు. పోనీ అదంటే వయసులో ఉన్నది, ఈ ముసలి బర్రెకి ఎట్లా అరుగుతుంది? మా మామ ముసలోని కూడా మంచిగా అరుగుతుంది. ఆడు మరీ ఇళ్ళలే కాంబోతులు వేసినట్టు మేయాడు కానీ తిన్నకాడికి మంచిగానే తింటాడు, సుష్టుగా ఉంటాడు. నాకేమో ఇంతంత తినంగానే కడుపు నొప్పి, కాలు నొప్పి. రాజుకైతే అరుగుతలేదని రాత్రికి అన్నమే తినడు. వీళ్ళు అర్ధరాత్రి లేచి తినుడే, పొద్దున లేవంగానే తినుడే, రాత్రి తినుడే, మధ్యాహ్నం తినుడే, 24 గంటలు తినుడే. వాళ్ళు మనుషులు మరి రాక్షసులు. ఈ స్వప్న ఏంటండి, చాలా భయం వేస్తుంది. ప్రెగ్నెన్సీలో ఎన్ని కాంప్లికేషన్స్ తెస్తుందో ఏమో. మరి ఏం చేద్దాం చెప్పు, అన్నింటికి బలేది మన కొడుకే. అందుకే అండి
ఏదోలా చేసి కంట్రోల్ చేస్తున్నాను, కానీ అస్సలు వినట్లేదు తను. చాలా మొండికేస్తుంది. అసలు అత్తయ్యకి మామయ్యకి ఇచ్చే రెస్పెక్ట్ ఏమైనా ఇస్తుందా? తన తప్పేముందిలే, వాళ్ళ అమ్మ ఎట్లా పెంచితే అట్లా పెరిగింది. మన కర్మ ఇట్లా రాసి పెట్టిందండి, ఏం చేద్దాం. అసలు ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమైనా ఉందా? వాళ్ళే వచ్చి చూసి వెళ్ళేవాళ్ళుగా. అక్కడ ఏం తింటుందో ఎలా ఉంటుందో. మరీ అంతగానం పట్టించుకోకు. పట్టించుకోకుండా ఎలా ఉండాలండి? రేపు ప్రొద్దున కాంప్లికేషన్స్ వస్తే మన సురేష్ ఏమవుతాడు? అందరికన్నా ఎక్కువ ఫీల్ అయ్యేది వాడే. వాడు ఫీల్ అయితే మనం ఉండగలమా? ఏం ఫీల్ అవ్వడు, వానికి ఇప్పటికే తెలిసి వచ్చినట్టుంది వైఫ్ అంటే ఎట్లుంటుందో. మొత్తం జంక్ ఫుడ్డే తింటుందండి. వెళ్ళేటప్పుడు అయితే కార్ నిండా చిప్స్, కురుకురేలు. చీ. కూల్ డ్రింక్స్ కూడా తాగడం అవసరమా అండి ఇప్పుడే? అసలే వామిటింగ్స్ అవుతున్నాయి, నాకు ఎలానో ఉందంటుంది. తింటుందా మరి కొంచెమన్నా? నిన్న బిర్యానీ చేపిస్తే బాగానే తిందండి. నిజంగానే వామిటింగ్సా లేకపోతే ఊరికనే అలా అంటుందా? ఏమో అండి, ఆ దేవుడికే తెలుసు తను ఏం చేస్తుందో, ఏం నాటకాలు ఆడుతుందో. మనం ఏమీ అనలేము. యోగా ట్రైనర్ని మాట్లాడానండి. ఇంట్లో ఊరికే తింటుంది పంటుంది, కనీసం వాకింగ్ కూడా చేయట్లేదు. మంచి పని చేసావు. కానీ ఆమె వచ్చే టైంకే ఇది వెళ్ళిపోయింది. 2 రోజుల్లో ఖచ్చితంగా రావాలని అయితే చెప్పాను. ఏం చేస్తుందో ఏమో ఆ మహాతల్లి. ట్రైనర్కి కూడా అలానే చెప్పాను, వచ్చాక కాల్ చేస్తానంది. మర్చిపోయినా, ఆమె నాకు ఫోన్ చేసింది. ఇప్పుడు ఒకసారి వచ్చి కలుస్తా అన్నది. సరే అని చెప్పిన. స్వప్న లేదు కదండి. స్వప్న లేనప్పుడు వస్తేనే బెటర్. స్వప్న గురించి మనం ముందే చెప్పి కేర్ తీసుకోమని చెప్పాలి. కరెక్ట్ చెప్పిండండి. రానివ్వండి, మాట్లాడదాం తనతోని. నిన్ను పెద్దనాన్న. ఏం చేస్తున్నావు? బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాను పెద్దనాన్న. నిన్న ఎలా అడగాలో ఏం అడగాలో అర్థం అవ్వట్లేదు. కానీ నాకు ఇది ఓపెన్ అప్ అవ్వాల్సిన విషయం అని అర్థమవుతోంది. ఏంటండి? మీనాక్షి గురించి నాకు చాలా వరి అవుతుంది. మెల్లిమెల్లిగా సెట్ అవుతుందిలేండి. ఇప్పుడు చాలా బెటర్ అయింది మీనాక్షి. బాగా చదువుకుంటుంది, ఎక్కువ ఏడవట్లేదు. ఏ మీనాక్షి? అవును పెద్దనాన్న, నేను బాగానే ఉన్నాను. నిన్న సురేష్ వాళ్ళు వెళ్ళేటప్పుడు స్వప్న నీతోటి ఏమంటుంది? చెప్పు మీనాక్షి, నిన్ను కొట్టిందని చెప్పు. ఏం లేదు పెద్దనాన్న. లేదు, హాల్లో మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు. అంటే పెద్దనాన్న, నేను బాయ్ చెప్పాను తనకి. ఏమైందండి? రాజేశ్వరి, మీనాక్షి బాధ్యత ఇప్పుడు మనదే. మీ చెల్లె మనం ఉన్నామనే భరోసాతోటి వెళ్ళిపోయింది. ఏమైంది మిన్ను? ఏం లేదు మమ్మీ, నేను బాయ్ చెప్పాను అంతే. మీనాక్షి, ఏది జరిగినా మాకు చెప్పాలని చెప్పాను కదా, ఎందుకు అలా దాస్తున్నావు? ఏం దాస్తుందండి? తను ఎప్పుడు అంతే, లోపలే పెట్టుకొని కుమిలిపోతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు మమ్మీ? నేను మారిపోయాను, హ్యాపీగా ఉన్నాను. మీనాక్షి, నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా? నేను విన్నాను నిన్న మీరు ఏం మాట్లాడుకున్నారు. ఏమందో తెలుసా రాజేశ్వరి? నా నోటితో నేను చెప్పలేను. ఏమందండి? నేను మొన్నే తనకి వార్నింగ్ ఇచ్చాను. పెద్దనాన్న ఏం లేదని చెప్పు, మమ్మీ ఊరికే కంగారు పడుతుంది. చాలా మాట్లాడింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నేను మీనాక్షి ప్లేస్లో ఉంటే అస్సలు తట్టుకోలేను. మరి మీరేం చేస్తున్నారు? వెళ్ళాల్సింది. నాకు వెళ్ళాలని అనిపించింది, కానీ అసలే తను ప్రెగ్నెంట్, ఎందుకు గొడవలని ఊరుకున్నాను. మీనాక్షి, నువ్వు ఎప్పుడు మారుతావు? నాకు ఏడుపు వస్తుంది నిన్ను చూస్తుంటే. ఏమీ చేయలేకపోతున్నాను. మమ్మీ, నువ్వు బాధపడకు, నేను బాగానే ఉన్నాను. లేదు మిన్ను, నువ్వే మారాలి. నువ్వు ఇలా ఉంటే అందరూ నేను ఇష్టం ఉన్నట్టు అంటారు. నీకెప్పుడు చెప్తాను కదా మిన్ను, ఎదిరించి మాట్లాడాలని. నిన్నెవరైనా ఏమన్నా అంటే ఎందుకు ఊరుకుంటావు? మమ్మీ, నేను నిన్న ఎదిరించి మాట్లాడాను. నీకేమైనా అయితే నేను ఉండలేను మీనాక్షి. నా కోసమైనా నువ్వు మారాల్సిందే. నిన్ను మాకు చెప్పాలనిపించకపోతే చెప్పకు, కానీ ఎవరి మాటలు పడాల్సిన అవసరం నీకు లేదు. అవును మిన్ను, నేను నీకు ఆ హక్కు ఇస్తున్నాను. ఇంట్లో ఎవరినైనా సరే నీకు నచ్చకపోతే అనేసేయి. అన్నయ్య ఏమనుకుంటాడు మమ్మీ? అన్నయ్య గురించి నీకు అనవసరం. అన్నయ్యతో నేను మాట్లాడతాను. మమ్మీ, అన్నయ్యకి చెప్పొద్దు ఈ విషయం. అన్నయ్యకి తెలిస్తే బాధపడతాడు. చెప్పను, కానీ నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. అలాగే మమ్మీ. ఎక్స్క్యూజ్ మీ. ట్రైనర్ వచ్చింది.
రావచ్చా? వెల్కమ్ వెల్కమ్. హాయ్ మమ్మీ, ఏంటి తను ఇలా ఉంది? రాజేశ్వరి, తను ఈ సిటీలోనే ఫేమస్ ట్రైనర్. యోగా ట్రైనర్. కూర్చోండి. థ్యాంక్ యూ. ఈమెను చూసాక ఆ స్వప్న అస్సలు నేర్చుకోదు. నువ్వు ఊరుకో అమ్మా. ఏంటి? ఏం లేదు ఏం లేదు. మీ పేరేంటి? కకాటో. నైస్ నేమ్, కకాటో. ఈ వీడియో నచ్చితే మంచిగా లైక్ కొట్టుండ్రి. మీ దోస్తులకు చుట్టాలకు మంచిగా షేర్ చేసి కామెంట్లో పెట్టుండ్రి. మీకు ఇలాగ బయట అందరం కూర్చొని తినడం ఇష్టమా దోస్తులు? మీరు ఎప్పుడైనా ఇలా బయట తిన్నారా? అయితే మీరు ఏ ప్లేస్కి వెళ్ళి ఇలా తిన్నారో ప్లేస్ పేరు కామెంట్ చేయండి. మీరు ఇంట్లోనే వండుకుంటారా, గిడ బయటకి వచ్చి వండుకొని తింటారా? నాకైతే సూపర్ ఉంది మమ్మీ. చెట్ల గాలికి మంచిగా తినుకుంటా, ఈ స్ప్రైట్ తాగుకుంటా, ఆహా తిని హాయిగా ఇక్కడనే పడుకోబుద్ది అవుతుంది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.